మన విద్యార్థులకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రశ్నించాల్సిన ఎల్లో మీడియా ఎంత దారుణంగా వంతపాడిందో తెలుసా? జర్నలిజం విలువలకు గుండు కొట్టేసిన చెరుకూరి కిరణ్, అదే జర్నలిజాన్ని నడివీధిలో కిరోసిన్ పోసి తగలబెట్టేసిన రాధాకృష్ణ తమ పత్రికల్లో ఏం రాశారో తెలుసా? ముందుగా విలువలకు గుండు కొట్టేసినటువంటి ఈనాడు దినపత్రికను ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 10 కాలేజీలు అమ్మేయాలని ఆయన ఏం రాస్తారో చూడండి. 2027-28 నుంచి కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాలు. ఎక్కడి నుంచి వచ్చాయి కొత్తవి? ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? ఎంత తెలివిగా రాశారు చూడండి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, అభివృద్ధికి ఆమోదం. తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండ, పాలకొల్లు, అమరాపురం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ పులివెందులలో ప్రతిపాదనలకు రాయితీ ఒప్పందాలకు ఆమోదం. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది కదా, కట్టేశారు కదా. 50 ఎకరాల్లో పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా జరిగిపోయింది కదా. కొత్త కళాశాల అంట చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారంట ఇప్పుడు ప్రైవేట్కి అమ్మేస్తుంటే. ఇక రాధాకృష్ణ గారు ఆయన రాసిన వార్తింటే అది చూస్తే నిజంగా జర్నలిజం బ్రతికుందా, మనం కిరోసిన్ పోసి దాన్ని తగలబెట్టేశామా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒకసారి ఆ పేపర్లో రాసిన ఆ వార్తను చూపించండి. దరిద్రం అనాలి కానీ అనకుండా వార్త అంటున్నా. ఇది పీపీపీలో మెడికల్ కాలేజీలంట, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అంట, వైద్యంపై జగన్మోహన్ రెడ్డిది విషమంట. ఏది 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది విషమంట. వాటిని అమ్మేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది విజన్ అంట. ఏం రాస్తారు ఇందులో? వైఫల్యాలు దాచి కూటమిపై జగన్ అభాండాలంట. నాడు ఆర్భాటంగా 17 కాలేజీలకు శంకుస్థాపన రాశారు. రాయాలిగా రాశారు. 17 కాలేజీలకు జగన్ శంకుస్థాపన చేశారని. నిర్మాణ అంచనా వ్యయం 8,480 కోట్లు. 4 ఏళ్లలో చేసింది 2,125 కోట్ల పనులే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో 2,125 కోట్ల పనులు చేశారు. 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. అందులో 5 ఆల్రెడీ తరగతులు కూడా ప్రారంభమైపోయాయి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఏమీ చేయలేదట. ఆయన ఏం చేశారా అంటే ప్రైవేట్కి అమ్మేస్తున్నారు. అమ్మేయడం గొప్పని రాశారు. 4 ఏళ్లలో చేసింది 2,125 కోట్లట. మరి 8,000 కోట్లలో 2,000 కోట్ల పైన ఖర్చు పెడితే మిగిలిన 6,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు 6,000 కోట్లు ఖర్చు పెట్టారట. పోని మీరు చెప్పిన 8,500 కోట్లు దాదాపు. సార్ రాధాకృష్ణ గారు 8,500 కోట్లు ప్రభుత్వానికి భారమా? 14 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు ఎంత సార్? 2 లక్షల కోట్లు. మరి అప్పు ఎటుపోయిందని ఏనాడైనా మీ పేపర్లో ప్రశ్నించారా? అందులో 8,500 కోట్లు అవసరం లేదు, 6,000 కోట్లు పెడితే చాలా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని అంతలో ఎంతో కొంత రాశారు కదా మీరు. నిజం. మరి 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? అమరావతికి మాత్రం 1,00,000 కోట్లు కావాలా? మన పేద విద్యార్థులకు 6,000 కోట్లు అవసరం లేదా? ఆల్రెడీ జగన్ హయాంలో 2,125 కోట్లు ఖర్చు చేశారని రాసింది మీరేగా. మరి 6,375 కోట్లు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదా? ఇదేనా మీ జర్నలిజం? మీ రాతలు చూసి జర్నలిజమే సిగ్గుతో తలదించుకుంటోంది. పేదలంటే కడుపు మంటతో రగిలిపోయే మీ విలువలను చూసి కొందరు నికార్సైన జర్నలిస్టులు ఏమంటున్నారో ఒక్కసారి చూపిస్తాను, వినండి సార్. నా నోటితో కాదు, ఆ జర్నలిస్టుల నోటితో ఒకసారి వినండి. జర్నలిజాన్ని, దాని విలువల్ని నడి వీధిలో ఎట్లా మీరు తగలబెట్టేశారని ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఈరోజు పేదవాడికి వైద్య విద్య అవసరం లేదంటారు మీరు. పేదలకు వైద్యం, కార్పొరేట్ వైద్యం అవసరం లేదు ఉచితంగా అంటారు. ఎవరి కోసం ఈ జర్నలిజాన్ని నడుపుతున్నారు? ఒక్కసారి ఆ మాటలు వినండి. సిగ్గుతో తలదించుకోవాలి ఈ సమాజం. చదువుకున్నోళ్ళు ప్రశ్నించకపోతే మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా మనం తల ఊపుతూ కూర్చోవడం కంటే సిగ్గుతో తలదించుకోవడం బెటర్. ఒకసారి ఆ జర్నలిస్టుల మాటలు వినిపించండి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం. దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా? అడుక్కు తినడానికి తప్పించి దేనికి పనికి వస్తుంది జర్నలిజం? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఇంత అసహ్యంగా తయారవుతున్నారు మీరు? పీపీపీ అంటే అది కరెక్టా? ప్రజలకు ప్రయోజనమా? ఏ మాట చెప్తున్నారు మనం? ఎందుకు చెప్తున్నాం మనం ఇట్లాగా? ప్రజల ఆస్తిని దోచుకోవడానికి సంబంధించినటువంటి అంశాన్ని గొప్పగా చిత్రీకరించేటటువంటి నీచ జర్నలిజం ఎవరి కోసం చేస్తున్నారు మీరంతా కలిసి?
చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆషామాషి నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకుంటే, ఇది వైసీపీ టీడీపీ మధ్య వారుగా మాత్రమే మీరు చూస్తే, ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్కి మాత్రమే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ద్రోహం జరుగుతుంటే కూడా మేల్కొనేలా చేయాల్సిన, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన, ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన పత్రికలు ఆ ప్రజలకు ద్రోహం చేస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి. ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పత్రికలు చేస్తున్న ద్రోహాన్ని కూడా గమనించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఆంధ్రజ్యోతిలో ఇంకో దిగ్భ్రాంతికరమైన లైన్ రాశారు. ఈ కాలేజీని పూర్తి చేయడం పెనుభారం అవుతుంది, అలానే వదిలేస్తే ఇప్పటికే పెట్టిన ఖర్చు వృధా అవుతుంది, అందుకే పీపీపీ మోడల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. 6,000 కోట్ల రూపాయలతో కాలేజీని పూర్తి చేయడమే పెనుభారం అవుతున్నప్పుడు, మరి లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తున్నప్పుడు అది పెనుభారం అంటే ఎక్కడ ఒప్పుకుంటున్నారా? లక్షల కోట్ల వద్దు, మీరు కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన కట్టడాలు కట్టి అలా వదిలేటండి, ప్రైవేట్ వ్యక్తులే ఇంకా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రైవేట్ సంస్థలు వచ్చాయంటే ఏం చెప్తున్నారు? అదేలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని వాదిస్తున్నారు. 70,000 కోట్ల ఆస్తుంది ఆ 17 మెడికల్ కళాశాలకి. ఇప్పుడు మనం వదిలేస్తున్న 10 కళాశాలల ఆస్తి 70,000 కోట్ల. భూమి ఇప్పుడు వాల్యూ దాన్ని 70,000 కోట్ల ఆస్తుంది ఆ 17 మెడికల్ కళాశాలకి. ఇప్పుడు మనం వదిలేస్తున్న 10 కళాశాలల ఆస్తి 70,000 కోట్ల. భూమి ఇప్పుడు వాల్యూ దాన్ని 8,000 కోట్లు ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల ఆస్తి ఎవరికి వచ్చేస్తున్నారు? ఇది కదా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడుతున్నామో, ఏం చెప్తున్నామో. సరే, చదువురాని సొంటలకి ఇది అంకితం చేయి. చదువుకు అంటే ఇక్కడ ఒరిజినల్గా చదువు రానోడు బాగా ఆలోచిస్తున్నాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని. పేదోడు ఆలోచిస్తున్నాడు. చదువుకున్న సొంటలు, చదువురాని సొంటలు ఇట్లాంటిది మాట్లాడేవాడు. చదువుకుని చదువు రాని అంటే పేరుకి చదువుకున్నారు వాళ్ళ చదువు ఎందుకంటే రాజకీయం, కులంతో కంపు కొట్టి నాశనమైన దరిద్రులు. అలాంటి దరిద్రుల కోసం ఇలాంటి వార్తలు రాయండి. ఛీ ఛీ ఛీ. ఎన్నిసార్లు చీకొట్టినా ఏం ప్రయోజనం ఉంది? నికార్సైన జర్నలిస్టులు ఎన్నిసార్లు చీకొట్టినా ప్రయోజనం ఏంటో ప్రజలు ఆలోచించాలి. అయ్యా చంద్రబాబు గారు, అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు చేయలేరు. ఉర్సాగాళ్లకు, లూలుగాళ్లకు 1,000 కోట్ల విలువైన భూములు 99 పైసలకు దోచిపెడుతున్నారే. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలన్నీ బాగుపడే కుటుంబాలన్నీ లూలుగాళ్లకు కట్టబెట్టే భూములమ్మిన ఆ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించవచ్చు. ఇదేనా మీ విజన్? 10,000 కోట్ల విలువైన 10 మెడికల్ కాలేజీల భూములను ప్రైవేటుకు దోచిపెట్టడం కరెక్టేనా? కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు, అవేంటో ఒకసారి చూడండి సార్. పేద విద్యార్థులకు, పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేయడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయటం కాదా? అమరావతికి 1,00,000 కోట్లు పెడతారా కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? మార్కెట్, బహిరంగ మార్కెట్ విలువ మనం ఎంత లెక్కేసుకున్నా ఎంత తక్కువ. 70,000 కోట్లు అంటున్నారు, నేను 10,000 కోట్లే అంటున్నా. 10,000 కోట్ల విలువైన మెడికల్ కాలేజీ భూములు ప్రైవేటుకు తాకట్టు వెనుక స్కామ్ లేదంటే మేము నమ్మాలా? మీ చరిత్రలో ఒక్క గవర్నమెంట్ కాలేజీకైనా మీరే శంకుస్థాపన చేసి మీరే ప్రారంభోత్సవం ఎప్పుడైనా చేశారా? బాబు పేదలకు ద్రోహం చేస్తుంటే దాన్ని ఒక విజన్లా చూపిస్తున్న ఎల్లో మీడియా రాష్ట్రానికి శాపంలా మారిందా? ఈ అంశాలపైన చర్చిద్దాం.